నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. తెలుగుదేశం పార్టీ కూటమి రూపంలో అధికారంలోకి మారింది ఏంటి అంటే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మారరు. అయితే దోపిడీ మాత్రం మరింత తీవ్ర స్థాయికి చేరింది. ఎంతలా అంటే చాలామంది కూటమి ఎమ్మెల్యేలు అయిన కాడికి దోచుకుందాం, తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంతసేపు జగన్ నామస్మరణ చేస్తూ ఉంటుంది. తాము అధికారంలో ఉండాలంటే, ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలంటే ప్రపంచంలోని ప్రతిదానికి జగన్కు ముడేస్తూ ఉంటే సరిపోతుందని ఆ పార్టీ భావిస్తూ ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఊసలేదు, ఏదో నామమాత్రంగా 1-2 పథకాలను చూపించి సూపర్ 6, సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మా మహిళల కోసం, నా ఆడబిడ్డల కోసం ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. ఈరోజు హామీ ఇస్తున్నాను. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. యువగళం, యువ శక్తి ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల ముందిచ్చిన హామీలకు, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఏమాత్రం సంబంధం లేదు. సూపర్ 6 అంటూ మొదలు పెడితే తెలుగుదేశం హామీలు చాటంతున్నాయి. అయితే వాటిలో అమలు ఏమాత్రం అంటే అసలు విషయాలను మరుగునపరిచి తెలుగుదేశం పార్టీ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉంది. రైతుకు వందనమో, రైతు భరోసా అనో ఒక పథకాన్ని ప్రకటించారు. దాని ప్రకారం ప్రతి ఏటా ప్రతి రైతుకు 20,000 రూపాయలు వేస్తామంటూ ప్రకటించారు. కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడాది గడిచిపోయిన తర్వాత ఈ మధ్య కొంతమంది రైతుల అకౌంట్లోకి 5,000 రూపాయలు వేశారు. దానికి తోడు మోదీ ఏటా వేసే 2,000 రూపాయలు అదనం. తెలుగుదేశం ఇచ్చిన హామీ ప్రకారం చూస్తే ఈ పాటికి ప్రతి రైతు ఖాతాలోనూ మొత్తం 40,000 రూపాయలు వేయాలి. అయితే వేసింది 5,000. ఇది జగన్ హయాంలో జమ చేసిన మొత్తం కంటే తక్కువ కావడమే కాదు, ఒక ఏడాది అసలు రైతులకు ఎలాంటి పెట్టుబడి సాయం చేయకుండానే చంద్రబాబు పబ్బం గడుపుకున్నారు. ఇది సంక్షేమ పథకాల అమలవుతున్న తీరు. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే 5 సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఒక్క పథకమని కాదు, అన్నింటి కథ అంతే. అయితే ఏదో ఒక మేర పథకాలను అమలు చేస్తున్న ఎమ్మెల్యేల అవినీతితో మొదలు పెడితే పచ్చ చొక్కా వేసుకున్న ప్రతివాడు అయిన కాడికి ఏదోలా దోచుకుందామనే తాపత్రయపడుతూ ఉండడం తెలుగుదేశం పార్టీకి చేటు చేస్తూ ఉంది. ఆఖరికి ప్రైవేట్ ఆస్తుల జోలికి కూడా వచ్చేశారు ఎమ్మెల్యేలు. అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే తన ఆస్తులను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని ఇటీవల బాధితులు రోడ్డుకెక్కారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలేమీ శుద్ధపూసలని అనడం లేదు, కానీ నాటితో పోలిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది తప్ప మెరుగుపడలేదనేది పచ్చ పార్టీ ఒప్పుకోలేని వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తల రాజ్యం లేదు. పచ్చ పార్టీతో ఇదో ప్రమాదం. ఇప్పుడు ప్రతి ఒక్కడూ ఒక సీఎం లెవెల్లో ఫీల్ అవుతూ ఉంటాడు. తమకు చంద్రబాబు డైరెక్టుగా తెలుసన్నట్లుగా కలరింగిస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలకు రేటు పెట్టి అమ్ముకునే వ్యవహారం పచ్చ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి సాగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాల అర్హుల మీద జన్మభూమి కమిటీ సభ్యులు, లోకల్ టీడీపీ లీడర్లు పడుతూ ఉంటారు. అనర్హుల పేర్లను సంక్షేమ పథకాల్లో పెట్టాలంటే ఒక రేటు నడుస్తూ ఉంది. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలు జగన్ హయాంలో కఠినం చేశారు. ఆధార్ కార్డులో వయసు మార్చి పెన్షన్ తీసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు దాన్ని సడలించలేరు కాబట్టి
అయిన కాడికి వికలాంగుల పెన్షన్లను క్రియేట్ చేస్తూ ఉన్నారు. సవ్యాంగులను కూడా దివ్యాంగులుగా చూపుతూ పెన్షనర్ల జాబితాలోకి ఎక్కించేస్తూ ఉన్నారు. 10,000 ఇస్తే ప్రభుత్వ వైద్యుడు సర్టిఫికెట్ ఇస్తాడు. ఇంకో 30,000 ఇస్తే పచ్చ పార్టీ కార్యకర్త ఆ పేరును జాబితాలోకి ఎక్కిస్తాడు. ఎలాగో అతడు చెప్పిందే వేదం కదా. ఇక ఇసుక మట్టి వ్యవహారాల సంగతి మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. ఆయన కాడికి దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతూ ఉంది. మరి కూటమికి అధికారం ఎందుకు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం కోసం, ఎన్నికల నిర్వహణను కూడా ఇష్టారాజ్యంగా మార్చి పెద్దబాబు చిన్నబాబుల ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అన్నమాట. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.